ఇంటర్వ్యూ ఒక మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గండెలచ్చపేటకు చెందిన బెల్లపు సిద్ధన్న కొంతకాలం క్రితం నక్సలైట్స్ నుంచి బయటకొచ్చి పోలీసులకు లొంగిపోయాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాడు. రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కు సిద్ధన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ఉద్యమంలో ఉన్నప్పుడు చేసిన హత్యల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. జగిత్యాలకు చెందిన పెద్దన్న అనే వ్యక్తిని తాను చంపేసినట్లు చెప్పాడు. ఈ ఇంటర్వ్యూను పెద్దన్న కొడుకు జక్కుల సంతోష్ చూశాడు. తండ్రిని చంపిన సిద్ధన్నను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పెద్దన్నతో స్నేహం పెంచుకుని రీసెంట్గా అగ్రహారంలోని గుట్టకు పిలిచి చంపేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.